ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆస్తమా టెండెన్సీ ఉన్న వాళ్ళు లేకపోతే ఆస్తమాటిక్ అటాక్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి అనే అలాంటి వాళ్ళు ఏ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి సార్? సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఏదైనా కానీ ఒకవేళ మ్యూకస్ పేరుకుపోయి ఆస్తమా వస్తే అది కూడా ఆస్తమాటిక్ కండిషన్ గానే చూస్తారా? ఈ న్యూమోనియా వచ్చిన తర్వాత కొందరు పేషెంట్లో ఏమవుతుందంటే ఈ హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రాణాయామం, ఇతర బ్రీదింగ్, భస్త్రికా ఇలాంటివన్నీ చేయొచ్చా? ఒలింపిక్ అథ్లెట్స్ ఎవరైతే హైపర్ వెంటిలేట్ చేస్తారో వీళ్ళకి ఆస్తమా ఉన్నవాళ్ళు హ్యూమిడిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడం ఉపయోగమా? మంచిది కాదా? హ్యూమిడిఫైయర్ మంచిదే, ఎయిర్ ప్యూరిఫైయర్ ఆస్తమా టెండెన్సీ ఉన్న వాళ్ళు లేకపోతే ఆస్తమాటిక్ అటాక్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి అనే అలాంటి వాళ్ళు ఏ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి సార్? దానికి ఏమన్నా అసలు సంబంధం ఉందా? బికాస్ డైరీ అవాయిడ్ చేయమని ఆయుర్వేదంలో చెప్తారు, అలాగే సిట్రస్ ఫ్రూట్స్ వద్దంటారు. ఇలా ఏమన్నా కేటగిరీస్ ఆఫ్ ఫుడ్స్ అలోపతిలో క్లినిషియన్గా మీరు చెప్తారా? అంటే రూల్ ఆఫ్ థంబ్ ఎక్కడ లేదండి. అయితే ఎగ్జాంపుల్, మీకు యాపిల్ పడట్లేదు అనుకోండి, నాకు ఆరెంజ్ పడకపోవచ్చు, అలా ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా జనరల్గా ఒక బ్లాంకెట్గా చెప్పాలి అని అంటే సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఏదైనా కానీ అసిడిటీ ఎక్కువ కాస్ట్ చేస్తుంది అనుకోండి, అది కూడా ఆస్తమా ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, సో వీటిలో లాట్ ఆఫ్ కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదన్నా ఫుడ్ మనం ప్రిజర్వ్ చేస్తున్నామని అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్పకూడదు, ఏదైనా ఫుడ్ ప్యాకెట్ 6 months వాడచ్చు అని ఏదైనా ఉన్నింది అనుకోండి, 6 months అయినా ఫుడ్ ఫ్రెష్గా ఉంటుందా? ఉండే అవకాశం లేదు. అది 6 months ఉండడానికి లాట్ ఆఫ్ కెమికల్స్ యాడ్ చేస్తారు. అంతే కదా. ఈ కెమికల్స్ యాడ్ చేసినప్పుడు అవి ఆస్తమా ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. సర్టెన్ ఫుడ్స్లో చైనీస్ ఫుడ్ ఐటమ్స్ అంటారు, పర్టికులర్గా ఆడియన్స్ ఎవరికైనా ఆస్తమా ఉన్నట్లయితే మీరు చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళినట్లయితే మోనోసోడియం గ్లూటామేట్ అంటారు, ఎంఎస్జి, సో అజ్నోమోటో, సో ఈ అజ్నోమోటో వేయకుండా మీరు ఫుడ్ తీసుకోండి. అజ్నోమోటో కూడా కొంతవరకు ఈ ఆస్తమాని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్త పడాల్సిన విషయాలు. అవును. బట్ ఇన్ జనరల్ కోల్డ్ ఐటమ్స్ కెన్ ట్రిగ్గర్ ఆస్తమా వెరీ ఈజీలీ. ఓహో, అంటే ఐస్ క్రీమ్లు అవాయిడ్ చేయాలి అలాంటి వాళ్ళు? తప్పకుండా. తర్వాత అనదర్ కామన్ థింగ్ ఏమవుతుందంటే సీ ఫుడ్ ఈజ్ వన్ కామన్ థింగ్, మెనీ పేషెంట్స్లో ఇది ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. సార్, ఆస్తమా అనేది బ్రాంకోస్పాజం ఉంటే, అవును, ఊపిరితిత్తులు అక్యూట్గా ఒక ట్రిగ్గర్ వల్ల అటాక్ అయినప్పుడు లంగ్ అటాక్ అయ్యి అది ఊపిరితిత్తులు ఇట్లా ఇన్ఫ్లేమ్ అయిపోయి లోపలంతా కూడా అది బాగా దాని వాల్స్ అన్ని కూడా థిక్కన్ అయిపోతాయి. అవును. దానికి బ్రాంకోడైలేటర్ మీరు పంపించినప్పుడు అది కొంచెం లూజన్ అయ్యి అది నీరులాగా వచ్చేసి ఓపెన్ అప్ అయిపోతుంది అనేది ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్. ఇది తెలియదు ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ అని. ఒకవేళ మ్యూకస్ పేరుకుపోయి ఆస్తమా వస్తే అది కూడా ఆస్తమాటిక్ కండిషన్ గానే చూస్తారా? విచ్ ఇస్ ట్రిగర్డ్ బై ఓవర్ పీరియడ్ ఆఫ్ న్యూమోనియా ఫర్ ఎగ్జాంపుల్. అవును. కెన్ దట్ ఆల్సో ట్రిగర్ ఆస్తమా అని? అలా ఉండదండి. ఓన్లీ థింగ్ ఏమవుతుందంటే ఈ న్యూమోనియా వచ్చిన తర్వాత కొందరు పేషెంట్లో ఏమవుతుందంటే రికవరీ అయ్యే టైంలో హైపర్ రియాక్టివ్ కాంపోనెంట్ ఉంటుందన్నమాట. ఈ హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆస్తమా లెక్కే ఉంటుంది. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే ఇన్హేలర్ మనం సంవత్సరాల తరబడి లేకపోతే లైఫ్ లాంగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళకంతా ఏమవుతుందంటే ఒక 1 month 2 months ఇన్హేలర్ వాడి నిలిపేస్తే సరిపోతుంది. ఆస్తమా ఉన్నవాళ్ళు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇది. ప్రాణాయామము, ఇతర బ్రీదింగ్, భస్త్రికా ఇలాంటివన్నీ చేయొచ్చా? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. సో ప్రాక్టికల్గా చూసినట్లయితే ఆస్తమాలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఈ ఒలింపిక్ అథ్లెట్స్ ఎవరైతే హైపర్ వెంటిలేట్ చేస్తారో వీళ్ళకి ఆస్తమా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని అర్థం చేసుకున్నాం. కాబట్టి సో మీరు తేలికైన ప్రాణాయామం అంటే అనులోమ్ విలోమ్ ఇటువంటివి చేయడం వల్ల నష్టం లేదు. కానీ ర్యాపిడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, భస్త్రికా లేకపోతే కపాలభాతి, ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మరీ మీ యొక్క లంగ్ ఫంక్షన్ బాగా తక్కువ ఉంది, 50% 60% ఇలా లంగ్ ఫంక్షన్ ఉన్నట్లయితే మీరు కపాలభాతి చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు గాలి పీల్చుకోవడం ఈజీగా జరుగుతుంది. గాలి వదిలేటప్పుడు ఏమవుతుందనంటే ఆ మొత్తం గాలి లంగ్స్లో ఉన్న గాలి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే గాలి పీల్చే గొట్టాలు కొంచెం చిక్కిపోయినాయి, అవును, కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందనంటే అక్కడే ఎయిర్ అంతా కూడా ట్రాప్ అయిపోయి
ఒక్కొక్కసారి వెరీ రేర్లీ ఓకే ఈ లంగ్ అనేది కొద్దిగా రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల అనర్థాలు ఎలా ఉంటాయంటే న్యూమోథొరాక్స్, న్యూమోమీడియాస్టెనం అనే ఒక కాంప్లికేషన్స్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికైనా కానీ లంగ్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఫాస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మీరు చేయకూడదు. దానివల్ల అనర్థాలు ఎక్కువ ఉంటాయి. బేబీస్కి పాల ఉబ్బసం అనేవారు పూర్వం, అంటే బేబీ ఇన్ఫెంటైల్ ఆస్మా, అలాంటి వాళ్ళకి విత్ ఏజ్ తగ్గిపోతుందండి ఇది? చాలా మంచి క్వశ్చన్ అండి. అగైన్ ప్రాక్టికల్గా మన ఆడియన్స్ అందరూ కూడా ఎలా అర్థం చేసుకోవాలంటే, చిన్నప్పుడు మన గాలి పీల్చే గొట్టాలు చిన్నవిగా ఉంటాయి. ఒక ఏజ్ మేబీ అడోల్సెన్స్ అనుకోండి, అంటే మేబీ అరౌండ్ 13, 14, 15 ఇయర్స్ ఆ ఏజ్కి ఏమవుతుందంటే గాలి పీల్చే గొట్టాలు కూడా ద విండ్ పైప్స్ అనేది పెద్దవవుతాయి. పెద్దవైనప్పుడు దెర్ ఇస్ ఎ ఫేర్ ఛాన్సెస్ దట్ దే కెన్ అవుట్ గ్రో ఆస్తమా. బట్ అట్ ద సేమ్ టైం ఇలా అవుట్గ్రో అయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడో 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్కి మళ్ళీ ఆస్తమాటిక్ అటాక్ టెండెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీకు ఆస్తమా అని లేబుల్ అయిందంటే లైఫ్లో మళ్ళీ ఎప్పుడన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆస్తమా ఉన్నవాళ్ళు హ్యూమిడిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడం ఉపయోగమా? మంచిది కాదా? సో ఇక్కడ హ్యూమిడిఫైయర్ మంచిదే, ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా మంచిదే. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామన్ మిస్టేక్ మన వాళ్ళు చేసేది ఏంటంటే, అందులో ఎండాకాలం ఇప్పుడు నడుస్తుంది, ఎయిర్ కూలర్స్ వాడతారు. ఎయిర్ కూలర్స్ అనేది మంచిది కాదు. ఇంతకుముందు మనం అనుకున్నాం ఐజీ ఎక్కువ ఉన్నవాళ్ళు అని అనుకున్నాం కదా, అలానే ఈ ఎయిర్ కూలర్స్ ఎప్పుడైతే సరిగా క్లీన్ చేయమో దానిలో ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఫంగస్ చేరుతుందో దాని ద్వారా ఆ ఎయిర్ కూలర్ ద్వారా వచ్చిన గాలిని మనం పీల్చినప్పుడు వీళ్ళకి ఆస్తమా అటాక్స్ ఎక్కువ సీరియస్గా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫంగస్ ఒకవేళ లంగ్స్కి అటాక్ అయిందంటే 3-4 మంత్స్ దానికి స్పెషల్గా యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకవేళ ఇంట్లో ఆస్తమా పేషెంట్ ఉన్నట్లయితే ఎయిర్ కండిషనర్ ఈస్ బెటర్ ఆప్షన్ దాన్ ఎయిర్ కూలర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా పర్టినెంట్ పాయింట్. అందులో సమ్మర్ వాయించేసి ఇప్పుడు అవును, ప్రతి వాళ్ళు హూవర్ కెనాట్ అఫోర్డ్ ఎయిర్ కండిషనర్ ఎయిర్ కూలర్తో సరిపెట్టేసుకుంటారు, కానీ కాదు. ఇప్పుడు సార్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కండిషన్స్లో ప్రధానమైన ట్రిగర్స్ ఏమిటి ఫర్ ఆస్మా, ఫర్ ఎక్స్టర్నల్ ట్రిగర్స్ అన్నీ కూడా? డస్ట్ కన్నా మనం మాట్లాడాల్సింది ఏంటంటే అండి, మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న విషయాలు. ఇంట్లో ధూపం స్టిక్స్ పెట్టేస్తాం, ఓకే, అండ్ మస్కిటో కాయిల్స్ వాడుతుంటాం. ఇంట్లో క్రాస్ వెంటిలేషన్ లేకుండా అన్ని కిటికీలు తలుపులు అన్నీ మూసేసి పెట్టుకుంటాం. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, అండ్ దెన్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్లో ఆ పార్టికులేట్ మెటీరియల్ అండ్ అలర్జెన్స్, తర్వాత కార్పెట్స్ నుండి వచ్చే డస్ట్, ఇవన్నీ కూడా చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి ఇంటిని మీరు మంచిగా చేసుకున్నారంటే, జనరల్గా మనం ఏమంటాం, సో బయట ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, నాకు ఆస్తమా అటాక్ సివియర్గా వస్తాను అని అంటాం. కానీ దానికన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైంది, బట్ ఇంట్లో కండిషన్ కూడా మనం ఇంట్లో ఎక్కువ ఉంటాం బయట కన్నా కూడా. కాబట్టి ఇంట్లో కండిషన్స్ లేకపోతే ఆఫీస్లో కండిషన్స్ జాగ్రత్తగా చూసుకొని ఈ మస్కిటో కాయిల్స్ కానీ ఇన్సెన్స్ స్టిక్స్ కానీ మీకు ట్రిగర్ చేస్తున్నట్లయితే వాటికి దూరంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి సార్? బ్రీదింగ్ డిఫికల్టీ ఉండి ఆస్తమాకి మేబీ నాకు ఆస్తమా ఏమో అని అనుకునే, అంటే ఒక పల్మనాలజిస్ట్గా నేను చెప్పడం లేదండి, ఎవరికైతే ఆస్తమా సస్పిషన్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్, వాళ్ళ ఆస్తమా కంప్లీట్గా కంట్రోల్ ఉన్నా కానీ ఓకే, ఒక పల్మనాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఒక ఇయర్కి ఒక్కసారి వాళ్ళ ఈస్నోఫిల్స్ ఎలా ఉన్నాయి, ఐజీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో FEV1, FVC అని అంటారు, ఇప్పుడు లేటెస్ట్గా ఫీనో అంటారు, FENO. సో ఇవి చెక్ చేసుకోవడం, ఇయర్కి ఒక్కసారైనా చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి సిమ్టమ్స్ లేకపోయినా ఇయర్కి ఒకసారి, సిమ్టమాటిక్గా ఉండి, ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 1 నుండి స్టెప్ 5 వరకు ట్రీట్మెంట్ ఉంటుందండి. దీనిలో ఆల్రెడీ స్టెప్ 3, స్టెప్ 4లో ఉన్న వాళ్ళు ఏంటంటే మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా 3 మంత్స్కి ఒకసారి మీరు మీ లంగ్ ఫంక్షన్ చెక్ చేయించుకొని మీ పల్మనాలజిస్ట్లో మీరు టచ్లో ఉండండి. హౌ డు వి స్టే సేఫ్ అండ్ కీప్ అవర్ ఎయిర్వేస్ అండ్ లంగ్స్ క్లీన్ అండ్ సేఫ్? సో పెట్టుకోండి. సో మీరందరూ ఓకే, ఈ ఆస్తమా ఉందంటే ఫస్ట్ భయపడద్దండి. ఆస్తమా ఉన్నవాళ్ళు ఎన్నో గోల్డ్ మెడల్లు, ఎన్నో అథ్లెటిక్ మెడల్స్ సంపాదించుకున్నారు ఒలింపిక్స్లో కూడా. సో
చాలా పాపులర్ ఫిగర్స్, హాలీవుడ్ ఫిగర్స్కి, టాలీవుడ్ అండ్ దెన్ బాలీవుడ్లో కూడా అస్తమా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ భయపడొద్దండి. ఫస్ట్ అవేర్నెస్ జాగ్రత్త పెట్టుకొని ఇన్హేలర్ని మీ దగ్గర పెట్టుకొని మీ డాక్టర్ గారు ఎలా చెప్తారో అలా మీ ఇన్హేలర్ని రెగ్యులర్గా వాడండి. అండ్ దెన్ ఇప్పుడు లేటెస్ట్గా చూసినట్లయితే మీకు అన్ని మందులు వాడినా కానీ కంట్రోల్లో లేకపోయినప్పటికి కూడా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బయలాజిక్ థెరపీ అంటారు. ఈ బయలాజిక్ థెరపీ కొద్ది కాస్ట్లీ అయినప్పటికి కూడా మీ ఆస్తమాని చాలా మటుకు 95% మీ కంట్రోల్లో తీసుకొస్తుంది. కాబట్టి లేటెస్ట్ అడ్వాన్స్ మెడికేషన్ వాడుకుంటూ జాగ్రత్తగా మీ ఇన్హేలర్ని మీరు జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మీ అస్తమా మీకు ఖచ్చితంగా 100% క్యూర్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అస్తమా క్యూర్ లేదు, మీ ఇన్హేలరే మీకు రక్ష. క్యూర్ లేదు కానీ ఖచ్చితంగా మీలాంటి గైడెన్స్ ఉన్నప్పుడు దాన్ని అదుపులో ఎలా పెట్టాలి, మళ్ళీ అటాక్ రాకుండా ఎలా కాపాడుకోవాలో ఒక డాక్టర్ పర్యవేక్షణ ఉండడం చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ అండి. దానిలో ఐ కెన్ టెల్, ఓకే, మీ యొక్క ఇన్హేలరే మీ యొక్క పల్మనాలజిస్ట్ అనుకోండి. సో దాన్ని ఎప్పుడు జాగ్రత్త పెట్టుకొని మీ పల్మనాలజిస్ట్ ఎలా చెప్తారో ఆ ఇన్హేలర్ని చక్కగా వాడినట్లయితే అసలు ఆస్తమాకి కంప్లీట్ కంట్రోల్ ఉంది. ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ప్రపంచం మొత్తంలో చూసినంటే మనం అనుకున్నాం 11% ఆఫ్ బర్డన్ ఈజ్ ఇన్ ఇండియా అనుకుంటాం. కానీ ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తంలో 40% ఆఫ్ మెంబర్స్ ఆర్ డైయింగ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ఇది అన్నమాట. ఇప్పుడు అమెరికాలో 100 మెంబర్స్ ఆస్తమా ఉన్నారనుకోండి, వాళ్ళు డెత్ రేట్ ప్రాబ్లీ అరౌండ్ 2%, 3% ఉంటుంది. కానీ మన దగ్గర ఏమవుతున్నది 40% ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ అన్నమాట. అవగాహన లేదు, కరెక్ట్గా ఇన్హేలర్ వాడరు అది దానివల్ల అన్నమాట. ఇన్హేలర్ కొంత ఒకలాంటి నామోషి. రెండోది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని ఒక భయం ఉంటుంది. భయం అది అంతే. అంటే అదేదో హైపర్ యాక్టివ్ అయిపోతారు సాల్బుటమాల్ లోపలికి వెళ్తే బాడీలోకి అనేది ఒకటి, హార్ట్ రేట్ పెరుగుతుంది. రెండు ఏంటంటే ఇన్హేలర్ తీసుకున్న వెంటనే చాలా మందికి చాలా రిలీఫ్ వస్తుంది. దాంతో ఇంకా రిలీఫ్ వచ్చింది కదా నేను ఎందుకు వాడాలి అనుకుంటారు. అది మొత్తానికి ఇది 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 లైఫ్ లాంగ్ ఒకసారి వచ్చిందంటే ఎప్పుడైనా రావచ్చని గుర్తుంచుకోవాలి. అవును, అలా అని వస్తుందని కాదు, కానీ రావచ్చు కాబట్టి జాగ్రత్త పడాలి. వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. ఓకే, ఒక్కసారి ఆస్తమాన్ లేబుల్ డయాగ్నోస్ ఉందంటే లైఫ్ లాంగ్ యు ఆర్ ఏ ఆస్తమాటిక్. ఏ మందులు వాడాలి, ఎలా వాడాలి అనేది ఓకే టీవీ షోలు చూసి నేర్చుకోవద్దండి. మీ యొక్క డాక్టర్ని కలవండి. మీ డాక్టర్ ఏది ప్రిస్క్రైబ్ చేస్తే అది వాడండి. డాక్టర్ విజయ్ కుమార్ గారు చాలా యూస్ఫుల్గా యాజ్ ఆల్వేస్ ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. ఐ థింక్ పీపుల్ విల్ గెట్ వెరీ ఎన్లైటెండ్ విత్ దిస్ డిస్కషన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.